ఐఐటి మద్రాస్ నిపుణుల బృందం రాజధాని అమరావతిలో పర్యటిస్తోంది. నీటిలో నానుతున్న నిర్మాణాలను పరిశీలిస్తున్నారు. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి ధనుంజయ్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. థ్యాంక్ యూ. ప్రస్తుతం ఐఐటి చెన్నైకి చెందినటువంటి నిపుణుల బృందం ఇక్కడ ఉన్నటువంటి అమరావతి రాజధాని ప్రాంతంలో నిర్మిస్తున్నటువంటి గతంలో టీడీపీ హయాంలో నిర్మిస్తున్నటువంటి సచివాలయాలు అలాగే హెచ్ఓడి భవనాలని ప్రాథమికంగా పరిశీలిస్తుంది. మనం స్పష్టంగా చూడొచ్చు మన వెనుక ఐఐటి చెన్నైకి చెందినటువంటి నిపుణుల బృందం ఈ నిపుణులందరూ కూడా ప్రస్తుతం పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. ఈ చెరువులో ఉన్నటువంటి ఈ ప్రాంతం అంతా కూడా ఐకానిక్ టవర్ల నిర్మాణానికి గతంలో టీడీపీ ప్రభుత్వం నిర్మాణానికి ప్రయత్నించింది. 2018లో దీనికి సంబంధించినటువంటి టెండర్లు పూర్తి చేసి నిర్మాణాలని ప్రారంభించారు. దాదాపుగా 2200 కోట్ల రూపాయల వ్యయంతో 5 ఐకానిక్ టవర్లు నిర్మించాలని చెప్పి అప్పట్లో టీడీపీ ప్రభుత్వం ప్రయత్నించింది. అయితే గడిచిన 5 ఏళ్లుగా కూడా పూర్తిగా ఇలా రాఫ్ట్ ఫౌండేషన్ నిర్మించినప్పటికీ కూడా రాఫ్ట్ ఫౌండేషన్తో పాటు ప్రస్తుతం ఉన్నటువంటి నిర్మాణాలన్నీ కూడా 5 ఏళ్లుగా ఇలా మనకు చెరువులా కనిపిస్తున్నటువంటి నిర్మాణాల కిందే ఉన్నాయి. దాదాపుగా రాఫ్ట్ ఫౌండేషన్తో పాటు ప్రస్తుతం ఈ ఐకానిక్ టవర్ల కోసం నిర్మించినటువంటి బేస్మెంట్ ఫౌండేషన్ ఇవన్నీ కూడా ప్రస్తుతం ఈ నీటిలోనే ఉన్నాయి. గడిచిన 5 ఏళ్లుగా కూడా ఇదే తరహాలో నీటిలో ఉన్నాయి. దాదాపుగా ఈ 5 టవర్ల నిర్మాణం కోసం ఇప్పుడు ప్రస్తుతం మనం 3 టవర్లు సంబంధించినటువంటి ప్రాంతంలో ఇది కంతా చెరువులా కనిపిస్తుంది. అలాగే 4-5 టవర్లు కూడా ఇదే తరహాలో చెరువులా నిలిచిపోయిన పరిస్థితి. దాదాపుగా వీటన్నింటిలో కూడా ఈ రాఫ్ట్ ఫౌండేషన్ దాదాపుగా 0.75 టీఎంసీల మేర నీటిలో మునిగి ఉన్నట్టుగా ఇంజనీర్లు అయితే ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం ఐఐటి చెన్నైకి చెందినటువంటి నిపుణుల బృందం పరిశీలిస్తుంది ప్రాథమికంగా అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని. రాఫ్ట్ ఫౌండేషన్లో ఎలా నీటిలో మునిగి ఉన్నందున ఈ నిర్మాణాలు ఏ మేరకు దెబ్బతున్నాయన్న అంశాన్ని స్వయంగా క్షేత్రస్థాయిలో పరిశీలన కోసం ఏపీ ఎస్డిఆర్ఎఫ్కి సంబంధించినటువంటి బోట్లలో వెళ్ళి పరిశీలించాలని పరిస్థితి. అయితే ఎందుకంటే ఇది ఇంత పూర్తిగా నీటిలో మునిగి ఉండడంతో గడిచిన 5 ఏళ్లుగా ఎంత మేర దెబ్బతిన్నాయి, అలాగే ఇనుము కూడా రాఫ్ట్ ఫౌండేషన్కి వినియోగించినటువంటి ఇనుము కూడా పూర్తిగా దెబ్బతిన్నటువంటి పరిస్థితి. అయితే వాటికి సంబంధించినటువంటి అంశాలని అన్ని సాంకేతికంగా అధ్యయనం చేసేందుకు గాను స్వయంగా క్షేత్రస్థాయిలో పరిశీలిస్తున్న పరిస్థితి. ఇందులో స్ట్రక్చరల్ ఇంజనీరింగ్ ఐఐటి చెన్నైకి చెందినటువంటి స్ట్రక్చరల్ ఇంజనీర్లతో పాటు అలాగే మెటీరియల్ అలాగే సాయిల్ టెస్టింగ్కి సంబంధించినటువంటి ఇంజనీర్ల బృందం కూడా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితిని అంచనా వేస్తుంది. తదుపరి సాంకేతికంగా వీటన్నిటిని అధ్యయనం చేసిన తర్వాత పూర్తిస్థాయిలో ప్రభుత్వానికి సిఆర్డీకి ఒక నివేదికను సమర్పిస్తుంది. తదుపరి ఏం చేయాలన్న దానిపైన ఒక నివేదికను సమర్పించే అవకాశం ఉంది. పూర్తిగా ప్రస్తుతం అయితే ప్రాథమికంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అన్ని అంశాలని అధ్యయనం చేసేందుకు క్షేత్రస్థాయిలో ఈ సచివాలయం అలాగే హెచ్ఓడి టవర్లకు సంబంధించినటువంటి ప్రాంతాన్ని, నీటిలో మునిగినటువంటి ప్రాంతాన్ని బోట్లో వెళ్ళి మరీ పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి మనం స్పష్టంగా చూడవచ్చు. గతంలో టీడీపీ ప్రభుత్వ హయాంలో 2014-19 మధ్య చేసినటువంటి వీటికి సంబంధించి 2018లో గత టీడీపీ ప్రభుత్వం దీనికి టెండర్లు కూడా పిలిచింది. ముఖ్యమంత్రి కార్యాలయంతో పాటు ఇతర సచివాలయ టవర్లు అలాగే హెచ్ఓడీలు సంబంధించినటువంటి కార్యాలయాలకు సంబంధించిన టవర్లు నిర్మించాలని ప్రయత్నించారు. దాదాపుగా ముఖ్యమంత్రి కార్యాలయం దాదాపు 46 అంతస్తులతో నిర్మించాలని ప్రతిపాదన కూడా చేశారు. అలాగే మిగతా హెచ్ఓడి టవర్ అన్ని కూడా 40 అంతస్తుల మేర ఎత్తైన భవనాలు నిర్మించేందుకు ప్రయత్నాలు చేశారు. దీనికోసం అప్పట్లో రాఫ్ట్ ఫౌండేషన్ కూడా వేశారు. దాదాపుగా 10 మీటర్ల లోతున నుంచి కాంక్రీట్ నింపుకుంటూ వచ్చి అక్కడ రాఫ్ట్ ఫౌండేషన్ నిర్మించారు. పటిష్టమైనటువంటి భవనాల నిర్మాణం కోసం ఈ స్థాయిలో ఈ ప్రాంతంలో నిర్మాణం కోసం దాదాపుగా 10 మీటర్ల లోతులో నుంచి కాంక్రీట్ వేసుకుంటూ రాఫ్ట్ ఫౌండేషన్ నిర్మించారు. వీటన్నిటిని కూడా ప్రస్తుతం ఇవన్నీ కూడా ఈ రాఫ్ట్ ఫౌండేషన్లన్నీ కూడా పూర్తిగా నీట మునిగి ఉండడం, దాదాపుగా గడిచిన 5 ఏళ్లుగా నీటిలోనే మునుగడం, ఈ ప్రాంతం అంతా కూడా ఒక చెరువులాగా తయారైపోయి ఉండడంతో ఈ భవనాల పటిష్టత ఏ మేరకు ఉంది అన్న అంశాన్ని ప్రస్తుతం నిపుణుల బృందం పరిశీలిస్తోంది క్షేత్రస్థాయిలో. వీటన్నిటిని సాంకేతికంగా అధ్యయనం చేసిన తర్వాత స్ట్రక్చరల్ ఇంజనీర్లు కావచ్చు, అలాగే సాయిల్ టెస్ట్కి సంబంధించినటువంటి మెటీరియల్కి సంబంధించినటువంటి నిపుణులైనటువంటి ఇంజనీర్లు వీటన్నిటిని పరిశీలించిన తర్వాత దీనికి సంబంధించి ఒక నివేదికని సిఆర్డీఏకి రాష్ట్ర ప్రభుత్వానికి అందించే అవకాశం ఉంది. మొత్తం ఈ 5 సచివాలయ టవర్లు సంబంధించినటువంటి సచివాలయం హెచ్ఓడి కార్యాలయాలకు సంబంధించినటువంటి టవర్లు ఈ భవన నిర్మాణం తదుపరి నిర్మాణానికి ప్రస్తుతం రాఫ్ట్ ఫౌండేషన్లో ఉన్నాయి. రాఫ్ట్ ఫౌండేషన్ నుంచి బేస్మెంట్ తదుపరి నిర్మాణాలు దాదాపుగా 46 నుంచి 46 అంతస్తుల మేర వీటి ఎత్తును కూడా నిర్మించాల్సి ఉంది. అయితే వీటిని నిర్మించేందుకు తగినటువంటి పటిష్టత ప్రస్తుతం ఈ ఫౌండేషన్లో ఉందా లేదా, తదుపరి ఏం చేయాలన్న దానికి సంబంధించి ఈ నిపుణులు ఐఐటి చెన్నైకి చెందినటువంటి నిపుణుల బృందం అధ్యయనం చేసి సిఆర్డీకి నివేదిక ఇస్తుంది. అలాగే మరోవైపు ఐఐటి
హైదరాబాద్కి సంబంధించినటువంటి నిపుణుల బృందం కూడా నిన్న ఎమ్మెల్యే ఎమ్మెల్సీ క్వార్టర్స్ను కూడా పరిశీలించింది. ఇక రహదారులు, సేవరేజ్ డ్రైన్లు అలా తదితర మౌలిక సదుపాయాలకు సంబంధించినటువంటి అంశాలను కూడా పరిశీలిస్తోంది. ఈ రెండు బృందాలు వేరువేరుగా ఈ ప్రాంతాలని అధ్యయనం చేసి రాష్ట్ర ప్రభుత్వానికి, సిఆర్డీఏకి పూర్తిస్థాయిలో నివేదిక ఇస్తుంది. పూర్తిస్థాయిలో నివేదిక ఇచ్చిన తర్వాత తదుపరి నిర్మాణాలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఇది ఇప్పటివరకు ఉన్నటువంటి తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ భాస్కర్తో కలిసి ధనుంజయ్, ఈటీవీ న్యూస్, అమరావతి వాటర్ స్టూడియో.